గోదావరి తీర ప్రాంత వాసులు నామమాత్రం మెజార్టీలు కాకుండా భారీ మెజార్టీతో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకే పట్టం కట్టారు. రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ, కొవ్వూరు ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థికి ఎమ్మెల్యేగా ముప్పిడి వెంకటేశ్వరరావు, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా మద్దిపటి వెంకటరాజు, అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, నిడదవోలు జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ విజయం సాధించారు. రాజమండ్రి పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి ఘన విజయం సాధించారు. తూర్పుగోదావరి జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధేశ్వరి విజయం సాధించారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. పరిసర ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. అభిమానులు సంబరాలు చేసుకున్నారు. నమస్కారం. ముఖ్యంగా ఈ యొక్క రాజమండ్రి పార్లమెంటు వాటర్ మార్షాలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. మేడం పురంధేశ్వరి గారు ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షురాలుగా రాజమండ్రి నుంచి పార్లమెంటుకు పోటీ చేయడం, అతి భారీ మెజార్టీ తోటి నెగ్గిస్తూ విజయం సాధించే అవకాశాలు కల్పిస్తున్న వాటర్ ప్రజానీకాన్ని అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే దేశవ్యాప్తంగా కూడా అనుకున్న దానికంటే కొద్దిగా తగ్గినప్పటికీ చివరి ఫలితాలు వచ్చేటప్పటికి మేము అనుకున్న సంఖ్యను అక్కడ కూడా సాధించగలుగుతాం. పైన ప్రధానమంత్రి, ఇక్కడ చంద్రబాబు నాయుడు, మేము ఏదైతే అనుకున్నామో డబుల్ ఇంజిన్ సర్కారు అది సాధిస్తున్నాం. రానున్న రోజుల్లో అదే డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని భారతీయ జనతా పార్టీలో మరింత అభివృద్ధి చెందే విధంగాను, అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని ఈ యొక్క భారతదేశంలోని ఎంతో అభివృద్ధి సాధించడానికి కావలసినటువంటి వాటర్ల మెజార్టీ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజమండ్రి పార్లమెంట్ ప్రజానీకాన్ని అందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గ్యారంటీ, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యతిరేక పరిపాలన వ్యతిరేకత అందరూ కూడా ప్రజలు ఎన్డీఏకి పట్టం కట్టారు. ఖచ్చితంగా ఆ ప్రజలని అంత్యోదయ స్థాయి స్థితికి తీసుకెళ్ళడానికి మా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని అందరికీ కూడా మరి ఒక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏదైతే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఒక కూటమిగా ఏర్పడి ఒక స్ట్రాటజీగా మనం ఈ రాష్ట్రంలో మనం ఒక రాక్షస పరిపాలన అందమందించడానికి గాను కూటమిగా ఏర్పడ్డాము. ఏ ఆశయంతో అయితే మనం ముగ్గురం కలిసి పోటీ చేసి ఇక్కడ మనం పోటీ చేయడం జరిగిందో అదే ఆశయానికి మనం ఈవేళ నెరవేర్చుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈవేళ ఈ కూటమిని అత్యధిక స్థానాల్లో తెలుగుదేశం అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, భారతీయ జనతా పార్టీ అయితే ఎక్కడ ఎంపీలు పోటీ చేశారో, ఎక్కడ ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేశారో అక్కడ అందరినీ కూడా అత్యధిక మెజార్టీలతో గెలిపిస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఈ కూటమిని ఆహ్వానించిన తీరుని మేము అభినందిస్తున్నాం. అదేవిధంగా రాజమండ్రి పార్లమెంటు స్థానంలోకి నుండి మనం పోటీ చేసినటువంటి మన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారిని రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో సుమారు 2 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చే స్థితిగా ఇవాళ ప్రయాణం జరుగుతుంది. 1,50,000 దాటినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. సాయంత్రం 2 లక్షల వరకు కూడా ఆవిడ పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజార్టీతో ఆవిడ గెలిచే పరిస్థితి కల్పించినటువంటి రాష్ట్ర ప్రజలకి, నగర ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి వాటర్ మాసులు ప్రజలకి, అలాగే రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా పేరుపడిన అందరికీ కూడా శిరస్సు వహించి మా భారతీయ జనతా పార్టీ శిరస్సు వహించి నమస్కారం చేస్తూ వారికి అభినందనలు తెలియజేస్తారు. రాజమండ్రి సిటీ అసెంబ్లీ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు భారీ మెజారిటీతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే రెట్టింపు స్థాయిలో మెజారిటీ చేకూరింది. 2019 ఎన్నికల్లో ఆదిరెడ్డి శ్రీనివాస్ సతీమణి ఆదిరెడ్డి భవానీ విజయం సాధించినప్పుడు 32,000 వరకు మెజారిటీ సాధించారు. మొదటి నుంచి 50,000 దాటి తనకు మెజారిటీ వస్తుందని ఆదిరెడ్డి వాసు చెబుతూనే వచ్చారు. అయితే ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రామ్ ఎంపీ అభ్యర్థిత్వాన్ని వదిలి అసెంబ్లీకి వచ్చారు. అయితే అభివృద్ధి ధ్యేయంగా తానే రాజమండ్రిని అభివృద్ధి చేస్తున్నానని, అభివృద్ధి కావాలంటే వైసీపీకి తనకు ఓటేయాలని విస్తృత ప్రచారం చేశారు. ఒక దశలో గట్టి పోటీ భరత్ ఇస్తున్నారనే ప్రచారాన్ని తీసుకొచ్చారు. భారీగా తాయిలాలు ఇచ్చారు, భారీగా డబ్బులు పంచారు. అయినా ఓట్లలో ఎక్కడా ఆ ప్రభావం కనిపించలేదని
ఫలితాలను బట్టి తెలుస్తోంది. 2019లో వైసీపీ వేవ్లోనే ఆదిరెడ్డి భవానీ టీడీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ 2024 ఎన్నికల్లో ఎందుకు గెలవలేరు అని ఆ పార్టీ నేతలు చర్చించుకునేవారు. అలాగే ఫలితాలు వచ్చిపడ్డాయి. రాజమండ్రిలో ఆదిరెడ్డి కుటుంబానికి విడదీయరాని బంధమే ఉంది. రాజమండ్రి నగరానికి మేయర్గా శ్రీనివాస్ తల్లి ఆదిరెడ్డి వీరరాఘవమ్మ పనిచేశారు. అలాగే శ్రీనివాస్ తండ్రి ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీగా పనిచేశారు. దీంతో నగరం మీద ఆదిరెడ్డి కుటుంబానికి రాజకీయంగా ఉన్న పట్టు కొనసాగుతూ వస్తోంది. వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రాం, తెలుగుదేశం అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఒకరిపై ఒకరు ప్రతిరోజు రాజకీయంగా దుమ్మెత్తి పోసుకునేవారు. అయితే ఎంపీ భరత్కు వచ్చినట్లు ఓట్లు ఆదిరెడ్డి శ్రీనివాస్కు వచ్చిన మెజారిటీ ఓట్ల కంటే తక్కువ అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. రాజమండ్రిలో అభివృద్ధిని తానే చేశానని ప్రజలు అది నమ్ముతున్నారని భరత్ ముందుకు సాగినా ఎక్కడా ప్రజలు అది విశ్వసించలేదు. ఎందుకంటే అభివృద్ధి విషయంలో గత పాలకులు కూడా రాజమండ్రి అభివృద్ధికి ఎంతో కొంత చేస్తూ వచ్చారు. ఇప్పుడు భరత్కు అవకాశం వచ్చినా నగర రూపురేఖలు మార్చడానికి చాలా ప్రయత్నం చేశారు. కొంత అభివృద్ధి కూడా చూపించగలిగిన స్థాయిలోనే చేశారు. అయితే ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా ఈ నియోజకవర్గంలో కూడా కనిపించింది. ఓట్ల పోలింగ్ శాతం కూడా గత ఎన్నికల్లో పోలిస్తే పెద్దగా తేడా లేదు. అలాగే భరత్ అందరినీ కలుపుకొని వెళ్లడంలో ఫెయిల్ అయ్యారు. రాజకీయంగా వైసీపీలో రాజమండ్రిలో బలమైన రాజకీయ కుటుంబమైన జక్కంపూడి రాజాతో మొదటి నుంచి రాజకీయ పొరపచ్చాలు కొనసాగుతూ వచ్చాయి. వీరిద్దరిని వైసీపీ పెద్దలు కలిపే ప్రయత్నం చేసినా కలవలేదు. ఆయన వర్గం నాయకులు కూడా అంతంత మాత్రంగానే భరత్తో ప్రయాణం చేశారు. మొత్తానికి రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి అసెంబ్లీకి వచ్చిన ఎంపీ భరత్కు ఈ ఎన్నికల్లో చేదు అనుభవాన్ని మిగిల్చిందనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై 64,090 ఓట్ల మెజారిటీతో గోరంట్ల విజయ కేతనం ఎగురవేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా రాజమండ్రి రూరల్ ఓట్ల లెక్కింపును పూర్తి చేశారు. తాను 60,000 ఓట్ల మెజారిటీ సాధిస్తానని గోరంట్ల చెప్పుకుంటూ వచ్చిన రీతిలోనే అంత స్థాయిలో మెజారిటీని గోరంట్ల సాధించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ వరుసగా 2014, 2019, 2024లో గెలిచి ఈ నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించారు. అయితే గోరంట్ల అంతకు ముందు రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో 7 సార్లు పోటీ చేశారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు రాజమండ్రి రూరల్లో 3 సార్లు పోటీతో కలిపి అసెంబ్లీకి 10 సార్లు పోటీ చేస్తే 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గోరంట్లదే రికార్డు. గోరంట్ల విజయంపై కూటమి శ్రేణులు పండుగ చేసుకుంటున్నారు. గోరంట్ల నివాసం ఆయనను అభినందించేందుకు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అభినందనలతో ముంచెత్తారు. తెలుగుదేశం అభ్యర్థిగా ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైసీపీ అభ్యర్థిగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను చాలా అవలీలగా ఎదుర్కొన్నారు. రాజమండ్రి రూరల్లో అత్యధికంగా 2,72,826 ఓట్లు కాగా 1,99,220 ఓట్లు పోలయ్యాయి. అంటే 73.02% ఓట్లు పోలవగా గత 2019 ఎన్నికల కంటే
1.35% ఓట్లు తక్కువగా పోలయ్యాయి. గతం కంటే కొత్త ఓటర్లు పెరిగినా పోలింగ్ శాతం స్వల్పంగా తగ్గింది. అయితే మహిళల ఓట్లు కొంచెం ఎక్కువగా పోలయ్యాయి. మహిళా ఓట్లు వైసీపీకే అనుకూలమని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. పోలైన ఓట్లలో 4143 ఓట్లు మహిళా ఓట్లు అధికంగా ఉన్నాయి. మహిళా ఓట్లు మొత్తం 1,39,561 ఓట్లు కాగా 1,16,73 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అంటే గత 2019 ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతంలో మహిళల ఓట్ల పోలింగ్లో పెద్దగా తేడా కనిపించడం లేదు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిలో తెలుగుదేశం అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేయడంతో భారీ మెజారిటీకి ఆస్కారం ఏర్పడింది. రాజమండ్రి రూరల్లో జనసేన శ్రేణులు, బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో గోరంట్ల విజయం కోసం ప్రయత్నం చేశారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 2014లోనూ 2019లో కూడా గెలిచిన గోరంట్లకు ఈసారి మరింతగా అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని పార్టీ నాయకులు విశ్లేషించినట్టే మెజారిటీ కూడా అలాగే భారీగా వచ్చింది. 2014లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలకడంతో అప్పట్లో గోరంట్లకు 18,058 ఓట్ల మెజారిటీ వచ్చింది. తెలుగుదేశం అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి 10,404కు పైగా ఓట్లు మెజారిటీ లభించింది. ఇప్పుడు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైసీపీ అభ్యర్థిగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పోటీ పడ్డారు. మంత్రి వేణు సెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన ఓటర్ల సంఖ్య రాజమండ్రి రూరల్లో చెప్పుకోతగ్గ స్థాయిలో ఉన్నాయని, సెట్టిబలిజ, గౌడ ఓటు బ్యాంకులో 80% వరకు వన్ సైడ్ వేణుకే పడ్డాయనే అంచనాలు వైసీపీ పార్టీ వర్గాలు వేసుకున్నాయి. అయితే గతం నుంచి ఈ ఓటు బ్యాంకులో అధిక శాతం తెలుగుదేశానికే మద్దతుగా నిలిచేవారని టీడీపీ వర్గాలు చెబుతూ వచ్చాయి. అలాగే వైసీపీ సంక్షేమ పథకాల ద్వారా మహిళలు, ముఖ్యంగా పెన్షనర్లు, చేయూత అందుకునే మహిళలు, ఎస్సీ సామాజిక వర్గం, మైనారిటీ, క్రిస్టియన్లలో అధిక శాతం ఓటర్లు వైసీపీకే ఓటేశారని వైసీపీ లెక్కలు వేసుకున్నా అవెక్కడా పనిచేయలేదు. అయితే వైసీపీ అభ్యర్థి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎన్నికలకు 2 నెలల ముందే రామచంద్రాపురం నుంచి రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా వచ్చారు. 2014లో తాను నియోజకవర్గం అభివృద్ధికి చేసిన కృషి, కొత్తగా చేయబోయే పనులు, కూటమి మేనిఫెస్టో అంశాలు వివరిస్తూ గోరంట్ల ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేశారు. అలాగే ఒక ఏడాది కాలంలోనే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని వేమగిరిలో తెలుగుదేశం మహానాడు, తాజాగా ప్రధాని మోడీ పాల్గొన్న కూటమి ఎన్నికల శంఖారావ సభ నిర్వహించడం, పలుసార్లు పవన్ పర్యటన కొనసాగడం తమకు కలిసొచ్చిన అంశంగా టీడీపీ భావించింది. అదే ఫలితాలు ఇప్పుడు వచ్చాయి. 2019లో జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ పోటీ చేసిన సందర్భంలో ఆయనకు 42,685 ఓట్లు పోలయ్యాయి. అప్పటి 2014లో మెజారిటీ గోరంట్లకు 18,058 ఓట్లు, 2019లో కందులకు వచ్చిన ఓట్లు కలిపితే ఇప్పుడు గోరంట్లకు వచ్చిన మెజారిటీ సమానంగా ఉంది. మొత్తానికి గోరంట్ల రాజమండ్రి రూరల్లో ఘన విజయం సాధించారు. 1995లో ఎన్టీఆర్ కేబినెట్లో కొంతకాలం మంత్రిగా పనిచేసిన గోరంట్ల ఆ తర్వాత మంత్రిగా పనిచేయలేదు. ఈసారి మంత్రిగా తాను కేబినెట్లో ఉంటానని గోరంట్ల ఘంటాపథంగా చెబుతున్నారు. ప్రతి రౌండ్లోనూ గోరంట్ల తన ఆధిక్యతను చూపిస్తూ 63,056 ఓట్లు మెజారిటీని సాధించారు. గతంలో జిల్లాలో ఎవరూ కూడా మెజారిటీని సాధించిన రికార్డులైతే లేవు. అయితే గోరంట్లకు వచ్చిన మెజారిటీ 64,090 ఓట్లు కాగా ప్రత్యర్థి అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు 64,137 ఓట్లు వచ్చాయి. ఇవి కాకుండా గోరంట్లకు అదనంగా పోస్టల్ ఓట్లు కలుస్తాయి. అంటే ప్రస్తుతం గోరంట్లకు వచ్చిన మెజారిటీలో 1,080 ఓట్ల వరకే అధికంగా వచ్చాయి. గోరంట్లకు 1,27,193 ఓట్లు వచ్చాయి. ఇది ప్రజా విజయం. నియంత పోకడలు పోతున్న జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టు. ఇవాళ రాష్ట్రం అధోగతి పాలవడానికి ప్రధాన కారకుడు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి నమ్మించి దగా చేసి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి అభివృద్ధి అనేది లేకుండా చేసిన ఈ నాయకుడికి తగిన గుణపాఠం చెబుతూ ఉన్నారు. ఏ ప్రజా నాయకుడైనా సరే ప్రజల పక్షాన్ని నిలబడాలి, చట్టాలను గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి. అవి ఏమీ లేకుండా ఒక డిక్టేటర్ లాగా, తన జాగిర్దార్ లాగా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి అరాచక పరిపాలన తెరలేపిన సైకో పరిపాలనకి తెరదించాలన్న లక్ష్యంలో ప్రజలంతా ఏకోన్ముఖంగా పనిచేశారు.
శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా, ఆదిలాబాద్ నుంచి అనంతపూర్ దాకా అందరూ ప్రజల అభిప్రాయం ఒకటే, ఈ దుర్మార్గ పరిపాలన పోవాలని కోరుకున్నారు, సాగనంపుతా ఉన్నారు. నా వరకు నాకు మంచి మెజార్టీ ఇచ్చిన రాజమైన రూరల్ నియోజకవర్గ ప్రజానీకానికి అంతా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా విజయంలో కార్యకర్తలు, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులందరికీ ధన్యవాదాలు. సమిష్టిగా కృషి చేశాం, విజయం సాధించాం, బ్రహ్మాండమైన మెజార్టీని సాధించాం. మంచి ప్రణాళిక వేసుకొని అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. అందరినీ సమైక్యం చేసుకుంటూ పేద వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా, నిరుద్యోగ నిర్మూలన ధ్యేయంగా కృషి చేస్తామని సౌన్యంగా మనం చేస్తూ ఉన్నాం. అవి పార్టీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది, అది మనం చెప్పేది కాదు. పార్టీ అధ్యక్షుల ఆదేశానుసారం కార్యక్రమాలు ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ కూటమి తిరుగులేని విజయం సాధించి విజయ బావుట ఎగురవేసింది. ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. ఫలితాల్లో సునామీ సృష్టిస్తూ దూసుకువెళ్తోంది. ఊహించనన్ని స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ సర్వే సంస్థల అంచనాలను తలకిందులు చేస్తూ నెంబర్ గేమ్లో పరుగులు పెడుతోంది. దీంతో చంద్రబాబు ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. నారా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేశారు. అంతేకాకుండా నారా లోకేష్, బ్రాహ్మిణి, దేవాంశ్ కూడా కేక్ ఒకరికొకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. రాజమండ్రిలో టీడీపీ ఆఫీస్ వద్ద మహిళలందరూ కలిసి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, రాజమండ్రి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ మైనారిటీ అధ్యక్షుడు మహబూబ్ జానీ, ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పండగ దినం అన్నది ఏంటో అనేది ఆదిరెడ్డి వాసు గారు చూపించారు. ఏ రకంగా చూసినా మేము 61,000 మెజార్టీతో రావడం అనేది వన్ సైడ్. జనాలు ఏదో అనుకున్నారు, ఏదో వచ్చేస్తారు అని చెప్పేసి హడావుడి చేసి 170, వైనాట్ 175 అని చెప్పుకొని లాస్ట్కి చితకంత పడ్డారు. ఇది ఏ రకంగా అయినా అందరు కృషి చేసిన ఈ అందరి విజయం ఇది. అందరూ చాలా వరకు కష్టపడి ప్రతి ఒక్కరు, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్కరు, మైనార్టీ ఎవరండి, ఒక ఎస్సీ ఎవరండి, ఒక బీసీ ఎవరండి, ఎస్టీ ఎవరండి, ఎవరైనా అందరూ కష్టపడి ఈ రకంగా విజయం సాధించాం. మేము విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. ధర్మానికి అధర్మానికి జరిగిన యుద్ధంలో ధర్మం గెలిచింది. ఆ ధర్మం ఎవరి వైపు ఉందంటే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మోడీ గారు
సారథ్యంలో ఉన్న కూటమిదే ధర్మం. ఆ ధర్మమే గెలిచింది. అతను చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు, జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ఆ అన్నిటికి చెప్పు దెబ్బ కింద ప్రతి ఒక్కరు కూడా సైలెన్స్ వే, వన్ సైడ్ ఓటింగ్. రాజమండ్రి చరిత్రలో 72,000 మెజార్టీ తోటి టౌన్లో ఈ రోజు వరకు ఎవరు గెలవని గెలుపు మా ఆదిరెడ్డి వాసు గారు గెలిచారు. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విజయాన్ని చాలా సంతోషంగా చేసుకోవాల్సిన సమయం ఇది. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ మరియు రాజమండ్రి ప్రజలందరికీ కూడా మా రాజమండ్రి మహిళా శక్తి తరపున రాజమండ్రి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటున్నాం. ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, సత్యం గెలిచింది. విష్ణు బ్రహ్మ మహేశ్వరులు మోడీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూటమి సాధించారు. జై తెలుగుదేశం, జై చంద్రన్న, జై పవన్ కళ్యాణ్, జై ఆదిరెడ్డి. ఈ రోజు మరి ముఖ్యంగా మరి రాజమండ్రి ప్రజలు ఎప్పుడు కూడా ఆదిరెడ్డి కుటుంబాన్ని ఆదరిస్తున్నారు. ఆనాడు 2019లో మా భవానమ్మని 35,000 మెజార్టీ తీసుకొచ్చారు. అలాగే మా యువ నాయకులు యంగట్రాయ్ గారు, అందరి వాడు ఆదిరెడ్డి వాసు గారు 70,000 మెజార్టీతోనే వందనం, అభివందనం రాజమండ్రి మహిళా లోకానికి, యూత్ కి, యువజన మన జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పాదాభివందనములు.